హలో గైస్, నేను మీ నాని. మన ఛానల్ అయితే రీసెంట్గా మానిటైజేషన్ అయితే అయ్యింది. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే యాడ్సెన్స్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అలాగే మానిటైజేషన్కి ఏమేమి కావాలి, మనం ఎలిజిబిలిటీ కావాలంటే ఏమేమి ఉండాలి అనేది వీడియో అయితే చేస్తున్నాను. నేను యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసి చూసాను ఏ విధంగా చేయాలి అని. ఎవరో ఒకరిద్దరు యూట్యూబర్ తప్పితే మిగతా అంతా డీటెయిల్గా అయితే లేదు. నేనైతే ఫస్ట్ దగ్గర నుంచి మానిటైజేషన్ అయినప్పటి నుంచి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ అయితే మీకు చూపిస్తాను. ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్గా అయితే ఉంటుంది. ఇది మానిటైజేషన్ చేసిన తర్వాత యాడ్సెన్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, లేదంటే మానిటైజేషన్ చేసేటప్పుడు ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలనేది మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ముందుగా వైటీ స్టూడియో యాప్ అయితే ఓపెన్ చేసి ఎర్న్ సింబల్ మీద అయితే క్లిక్ చేయాలి. మన ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయింది కాబట్టి అప్లై నౌ అని ఉంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి రివ్యూ బేస్డ్ టర్మ్స్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి కంప్లీట్గా కింద అయితే టిక్ మార్క్ అయితే ఉంటుంది. ఇవన్నీ చదివి లేదంటే టిక్ ఇచ్చేసి నెక్స్ట్ అయితే యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అవుతుంది. కొన్ని సెకండ్స్ తర్వాత నిదానంగా అయితే చెప్తాను వినండి. ఇది 2025 మోడల్ అన్నమాట. సెకండ్ స్టెప్ వచ్చేసి మీకు ఏదైనా యాడ్సెన్స్ అకౌంట్ ఇంతకుముందు నుంచే ఉందా అని అయితే అడుగుతుంది. మీకు తెలియదని పెట్టండి, లేదని పెట్టేది. తర్వాత అయితే ఈ విధంగా ఓపెన్ చేయాలి. నేనైతే తెలియదు కాబట్టి ఇచ్చాను. తర్వాత అయితే నా అకౌంట్స్ అయితే చూపించినాయి ఇంకా కొన్ని. వీటిలో మీ మెయిల్ ఏ ఛానల్తో లింక్ ఉందో ఆ ఛానల్ మెయిల్ మాత్రమే మీరు క్లిక్ చేయాలి. పైన అయితే మన యూఆర్ఎల్ అయితే ఉంది కదా, కింద వచ్చేసి మన కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన కంట్రీ అయితే ఇండియా కాబట్టి ఇండియా అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ టర్మ్స్ కండిషన్స్ అయితే ఉంటాయి, అవన్నీ మీకు ఓపిక ఉంటే చదువుకోవచ్చు. లేదంటే లాస్ట్లో టికెట్ చేసి సెట్ అకౌంట్ అని కొట్టాలి. తర్వాత కస్టమర్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. కస్టమర్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమీ లేదు, మన ప్రొఫైల్ అయితే ఉంటుందన్నమాట. అది క్రియేట్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫుల్ నేమ్ అయితే మీ ఎలా ఉంటుందో మీ ఆధార్ కార్డులో కానీ పాన్ కార్డులో కానీ సేమ్ అదే అడ్రస్ అయితే ఇవ్వండి. అడ్రస్ మీ ఫుల్ నేమ్ అనేది స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా, ఎందుకంటే రేపు 100 hours అయిన తర్వాత అయితే వెరిఫికేషన్ చెక్ అయితే ఉంటుంది. అలాగే పాన్ కార్డు మనం అప్లోడ్ చేయాల్సి వచ్చినప్పుడు నేమ్ అయితే తేడా ఉండకూడదు కాబట్టి చూసి జాగ్రత్తగా అయితే అప్లోడ్ చేసుకోండి. ప్రతి డీటెయిల్ అయితే ఇచ్చుకోవాలి. గాయ్స్, మన ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. యాజ్ ఇట్ ఈజ్ మీ అడ్రస్ ఎక్కడైతే ఉన్నారో ఆ అడ్రస్ అయితే ఇవ్వాలి. మీరు ఎక్కడ ఉండే అడ్రస్ అయితే ఇవ్వద్దు. మీ ఒరిజినల్గా మీరు మీ నేటివ్ ప్లేస్ ఏదో మీ ఆధార్ కార్డులో కానీ పాన్ కార్డులో కానీ ఏదైతే అడ్రస్ ఇచ్చి ఉంటారో ఆ అడ్రస్ మాత్రమే మీరు చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వీఆర్ రివ్యూయింగ్ యువర్ ఇన్ఫో అని అయితే ఉంటుంది. కొద్దిసేపు అయితే మనం ఇలాగే ఉంచాలన్నమాట. అలాంటి బ్యాక్ స్టెప్ కానీ లేదంటే రిఫ్రెష్ కానీ చేయొద్దు. ఆటోమేటిక్గా అయితే రిడక్ట్ అయితే వెళ్ళిపోతుంది. చూడండి, రిడక్ట్ అయితే వెళ్ళిపోయింది. తర్వాత ప్రాసెస్లో అయితే ఉంది. ఇది ప్రాసెస్ కావడానికి చాలా టైం అయితే పడుతుంది. దాదాపు అది ఒక 4 రోజుల నుంచి ఒక వారం లేదా నెలైనా పడుతుంది. ఒకవేళ ఎన్ని రోజులైనా ఇంకా ఇలాగే చూపిస్తే దానికి వేరే ఆప్షన్ కూడా ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి.